ఈ వార్త చూడండి ఒకసారి. విజయక్రాంతి పేపర్లో వచ్చింది వార్త. ఉద్యోగం మేయర్ ఇంట్లో, జీతం జిహెచ్ఎంసీలో. జీతం ఏమో గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నారు వాళ్ళు. పనిచేస్తున్నది ఏంటంటే మేయర్ ఇంట్లో. మేయర్ ఎవరో తెలుసు కదా, విజయలక్ష్మి, కేకే బిడ్డ. మొన్ననే కాంగ్రెస్ జిరనీన ఇంకా ఫ్రీడమ్ దొరికినట్టుంది. అటెండర్లు, డ్రైవర్లుగా హౌసింగ్ కీపింగ్ సిబ్బంది. మేయర్, మాజీ మేయర్ తీరుపై సర్వత్రా విమర్శలు. మాజీ మేయర్ కూడా అనట. మాజీ మేయర్ అంటే బొంతరామోహన్ అయింది. హైదరాబాద్ మహానగరానికి ప్రథమ పౌరులుగా ఆదర్శంగా నిలవాల్సిన మేయరు అధికారం దుర్వినియోగపరుస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తన అధికార దర్పాన్ని అడ్డు పెట్టుకుని బల్దియాలో పనిచేయాల్సిన సిబ్బందిని తన ఇంట్లో సొంత పనులకు వాడుకుంటున్నట్లు సమాచారం. పండుగలు, వేడుకల సందర్భాలతో పాటు తన ఇంటికొచ్చే రాజకీయ ప్రముఖులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా జిహెచ్ఎంసీ సిబ్బందితోనే చక్కబెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్దియాకు చెందిన హౌస్ కీపింగ్ స్టాఫ్ ప్రస్తుత మేయరు, మాజీ మేయర్ ఇంట్లో పనిచేస్తున్న బల్దియా అకౌంట్లో జీతం పొందుతున్నట్లు విశ్వసనీయంగా సమాచారం. డబ్బులేమో గవర్నమెంట్వి, అంటే జనాలే. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ముద్రించదు, మనయే. పనిచేస్తున్నది ఏంటంటే వాళ్ళ ఇల్లులో. మాజీ మేయర్ ఉద్యోగం అక్కడ, జీతం ఇక్కడ. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బిల్డింగ్ మెయింటెనెన్స్ సెక్షన్లో సుమారు 60 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం క్లీన్గా, నీట్గా ఉంచేలా నిరంతరం శ్రమిస్తుంటారు. నిరంతరం కార్యాలయం పరిశుభ్రంగా ఉండేలా జాడు కొట్టడం, మాఫ్ చేయడం, టాయిలెట్ క్లీన్ చేయడం వంటి పనులు చేస్తుంటారు. అయితే జిహెచ్ఎంసీ హౌస్ కీపింగ్ విభాగం నుంచి జీతాలు పొందుతున్న వీరు ప్రస్తుత మేయర్, మాజీ మేయర్ నివాసాల్లో ఇంటి పనులు చేస్తున్నట్లుగా సమాచారం. మేయర్ ఇంటికి రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలు వచ్చే సమయంలో ముందస్తుగా వెళ్లి పనులు చక్కబెట్టాల్సి వస్తుందని సదరు సిబ్బంది చెబుతున్నారు. హౌస్ కీపింగ్ సెక్షన్లో పనిచేయాల్సిన సిబ్బంది ఇతరత్ర పనులకు వెళ్లడం వల్ల మాపై పనిభారం పడుతుందని ప్రధాన కార్యాలయంలో పనిచేసేవారు వాపోతున్నారు. ఏజెన్సీ జాబితాలో చేర్చి వాస్తవానికి మాజీ మేయర్ నివాసంలో పనిచేసే రవి, సుమిత్రలను జిహెచ్ఎంసీ హౌస్ కీపింగ్ ఏజెన్సీ జాబితాలో చేర్చి 5 ఏళ్ల పాటు జిహెచ్ఎంసీ నుంచి జీతం అందజేసినట్టు సమాచారం. మాజీ మేయర్ బొంతరామోహన్, నో డౌట్. ఆ తర్వాత పదవీకాలం పూర్తయిన సదరు సిబ్బంది మాజీ మేయరే తన ఇంట్లో పనులకు వినియోగిస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల ఏజెన్సీ నుంచి పీఎఫ్కు కూడా దరఖాస్తు చేసినట్లుగా తోటి సిబ్బంది చెబుతున్నారు. నూతన పాలక వర్గం మారిన తర్వాత సుమిత్ర అనే మహిళా ఉద్యోగి ప్రస్తుత మేయర్ నివాసంలో పనిచేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం సుమిత్ర పేరు హౌస్ కీపింగ్ జాబితాలో లేకపోవడంపై తోటి సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు ఇంకా ఏదైనా సెక్షన్కు మార్పు చేశారా, ప్రస్తుతం జీతం ఏ సెక్షన్ కింద క్లెయిమ్ చేస్తున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై సదరు ఏజెన్సీ కాంట్రాక్టర్ను వివరణ కోరగా తనకు తెలియదంటూ, గుర్తు లేదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దశాబ్దానికి పైగా అదే కుర్చీలో. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు 2 నుంచి 3 ఏళ్ల పాటు 2-3 ఏళ్ళు దాటగానే బదిలీ అవుతుంటారు. కానీ బల్దియాలో ప్రధాన కార్యాలయం నిర్వహణ సెక్షన్ అధికారి దశాబ్ద కాలానికి పైగా అదే కుర్చీలో కొనసాగుతున్న విశేషం. ఏఈ నుంచి డీఈగా, డీఈ నుంచి ఈఈగా ఒకే ప్లేస్లో ప్రమోషన్ పొందుతూ అక్కడి నుంచి మాత్రం కదలడం లేదు. ప్రస్తుతం ఏఈగా పనిచేసే ఓ అధికారి 7 ఏళ్లుగా అదే సెక్షన్లో కొనసాగుతున్నారు. జిహెచ్ఎంసీలో ఇవన్నీ కామన్. పైసా అంతే. పైసలు ఇస్తే అన్నీ నడుస్తుంటాయి. అయితే ఈ వార్త చూడండి, ఎంత డేంజర్ వార్త అంటే ఇది. అసలు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏమవుతుంది, అసలు దీనికి పర్యవేక్షణ లేదా? జిహెచ్ఎంసీ పెద్ద వ్యవస్థ కదా తెలంగాణకి. జీతాలు తీసుకుంటారంట, ప్రభుత్వ జీతాలు మన జేబులోకి వెళ్ళి మనం కట్టే ట్యాక్సులు. జిహెచ్ఎంసీలు ట్యాక్సులు కట్టకపోతే ముక్కు విండి వసూలు చేస్తారు, 100-200 రూపాయలు ఫైన్ వేసి. ఆ డబ్బులను ఏం చేస్తున్నారంటే ఈ మేయరు, డిప్యూటీ మేయరు, తర్వాత మాజీ మేయర్ అంటే బొంతరామోహనే, నో డౌట్. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకెవరున్నారు మన దగ్గర మేయర్లు? ఆయన్నే. ప్లస్ ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో కూడా ఏరండి మళ్ళీ. ఇక ఇట్లాంటివన్నీ మస్తు చేసుకోవచ్చు అనుకుంటున్నానేమో. మేయర్ విజయలక్ష్మి గారు జిహెచ్ఎంసీ సిబ్బందిని ఇంటికాడ తీసుకుపోయి దుకాణం పెట్టిరట. ఇంటికాడ మొత్తం టాయిలెట్ క్లీన్ చేయడం, ఊడిపియడం, తూడిపియడం. ఎందుకు లక్షలు జీతాలు వస్తాయి, ఇంకా కింద నుంచి పైనుంచి ఏమేమో వస్తాయి జీతాలు, రకరకాల పైసలు వస్తాయి. కనీసం మీ ఇంట్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారా మేయర్ గారు, మాజీ మేయర్ గారు ఇద్దరు? అంటే ఎందుకు అనవసరంగా బొక్క? వాళ్ళ జీతాలు దగ్గర ఈ హౌసింగ్ జీతాలు ఎంతో నాకు తెలియదు, 10-15 వేలు ఉంటుందేమో. లాస్ట్ టైమే 13-14 వేలు చేసినట్టు బీఆర్ఎస్ సర్కార్ వచ్చినాక. నెలకు 15 వేలు అంటే ఎంతమంది పనిచేస్తారో తెలియదు. మొత్తం 60 మంది అంటున్నారు. 60 మందిలో వీళ్ళింట్లో ఎంతమంది పనిచేస్తారో వాళ్ళు ఎంతమంది పనిచేస్తారో ఏకంగా పేర్లతో సహా రాసిండ్రు. అంటే నెలకు అట్లా ఇట్లా మన పైసలు దొబ్బేస్తారు వీళ్ళు. వాళ్ళు ఎవరు చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద? ఇప్పుడు మేయర్ ఇంట్లో జీతం, జిహెచ్ఎంసీలో తీసుకునే మేయర్ ఇంట్లో పనిచేసే వాళ్ళ జీతాలు ఇవన్నీ రికవర్ చేయాలి కదా. 5 ఏళ్ళకి వెళ్ళి నడుస్తుంది అంటారు. 5 ఏళ్ళకి వెళ్ళి అంటే పాత ప్రభుత్వంకి వెళ్ళి నడుస్తుంది వ్యవహారం. ఇది మారలే. అందుకే వీళ్ళు అధికార పడలేకపోతారు. ఎందుకోతారంటే ఇట్లాంటి బొక్కలు, ఇది చిన్న బొక్క కానీ ఇంకా చాలా పెద్దవి ఉంటాయి. అవేమి బయటికి రాకుండా ఉండాలంటే అధికార పార్టీలో ఉంటే సుకూన్. ఆల్రెడీ ఈమె విజయలక్ష్మి పార్టీ మారినప్పుడు ఒక అడ్వకేట్ ప్రెస్ మీట్ పెట్టిండు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి. ఆమె ఇంటి ముందరనే, అంటే కేకే ఇంటి ముందరనే 500 గజాలు 1000 గజాలు జాగనట. వాళ్ళు ఓనర్లు ఉండగానే వేసేసిందట వీళ్ళు.
బిడ్డ కొడుకు ఎవరు కేకే అనే బిడ్డ కలిసి దానికి అడ్వకేట్కి నోటీస్ ఇచ్చారంట, టైం ఉందంట, 30 రోజులు టైం ఇచ్చారంట, దాని మీద స్పందించాలి, అది మాదని భూమి. అంత లోపల వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయిపోయారు. దాని టైం కాకముందే. దాని అర్థం ఏంది? ఇంకా బీఆర్ఎస్లో ఉంటే ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఇట్లే పీక తింటారు, వాళ్ళు వీళ్ళు కబ్జాలు చేసినాం కదా, ఆ ఓనర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి మన మీద కేసులు వేస్తారు. అధికార పార్టీలో ఉంటే భయపడతారు, భయపడిపించవచ్చు అనే ఉద్దేశంతో. అధికార పార్టీలు ఏ అధికార పార్టీ అయినా సరే, అధికార పార్టీలో చేరే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కబ్జాలకు వెళ్ళి తప్పించుకోనికే, ఇట్లాంటి వ్యవహారాలను కొనసాగించుకోనికే, ఇట్లాంటి వ్యవహారాలు విమర్శలు రాకుండా తప్పించుకోనికే తప్ప జనాల కోసం అయితే కాదు 100%. జనాల కోసం మేము అభివృద్ధి కోసం పోయినాం. ఏ అభివృద్ధి ఉండదు, వాళ్ళ అభివృద్ధి ఉంటుంది దానిలో. వాళ్ళు పార్టీ మారంగానే అభివృద్ధి. ఎందుకు పార్టీ మారడం వాళ్ళు అభివృద్ధి చేసలేరా? చేయలేదా? ఎవరు చెయ్యాలని ఉండాలి ప్రజలకు సేవ. కానీ నువ్వు పార్టీ మారితే నీ బుద్ధి మారదు కదా, ఎవరి బుద్ధి అయినా కూడా అదే బుద్ధి. ఇది ఈ వార్తకు ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకొని స్పందించాలి. అసలు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేయాలి. ఎంతమంది ఉద్యోగులు అన్ని దగ్గర పనిచేస్తున్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి పైసలు. మేయర్ దగ్గర నుంచి మాజీ మేయర్ దగ్గర నుంచి డబ్బులు బ్యాగ్ వసూలు చేసి జిహెచ్ఎంసీ అకౌంట్లో జమ చేయాలి. మొదలే అది అప్పుల పాలైంది జిహెచ్ఎంసీ. ఇంకా మళ్ళీ ఇట్లాంటి ఎలుకలు, తొండలు, సుండెలుకలు అన్నీ ఉన్నాయి ఇలా జిహెచ్ఎంసీలా. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేయాలని మాత్రం మనం ఖచ్చితంగా డిమాండ్ చేయొచ్చు జనం తరఫున. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.